హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారంతా? నేను బాగున్నాను, మీరు బాగుంటారని అనుకుంటున్నాను, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ససి టాక్స్. నేను మీ ససి. చూసారా, ఇవాళ ఎమ్మి రెసిపీ అండి. జనరల్గా మనం చికెన్ని ఫ్రై చేస్తాం, గ్రేవీస్ చేస్తాం, ఇంకా 65 అని, లాలీపాప్స్ అని, పకోడీ అని రకరకాలుగా చేసుకొని తినుంటాం. బట్ ఇది మాత్రం చాలా డిఫరెంట్ ఐటమ్ అండి. ఇంతవరకు యూట్యూబ్లో ఎవ్వరూ చూపించని డిఫరెంట్గా చాలా పెద్ద పెద్ద హోటల్స్లో చేసే విధంగా ఒక రెసిపీ నేను మీకు చేసి చూపిస్తాను. చూసేయండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం బోను స్కిన్ను రెండు లేకుండా ఇలా చికెన్ని తీసుకోవాలండి. నేను 1/2 కిలో దాకా తీసుకున్నాను. బోన్ అంటే అక్కడక్కడ కొంచెం చిన్నవి ఉన్నా పర్లేదు, మనకి ఎట్లాగూ బాయిల్ అయిన తర్వాత వచ్చేస్తాయి. సో మ్యాక్సిమం ఇలా మాంసం మాత్రమే ఉండడానికి ట్రై చేయండి. ఇందులో చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు, 1/2 గ్లాస్ వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలండి. జస్ట్ 5 మినిట్స్ లోపలే మనకి బాయిల్ అయిపోద్ది. చూసారా, ఇలా బాయిల్ అయిన చికెన్ని చిన్న చిన్న పీసెస్ కూడా కాదండి, పీచులాగా మీ ఓపికను బట్టి ఎంత సన్నగా తీసుకుంటే అంత డిఫరెంట్గా ఉంటుంది ఈ ఐటము. ఓపికగా నెమ్మదిగా కొంచెం చేల్చాలి. ఇది ఒకటేనండి లేట్ ప్రాసెస్. మిగతా అంతా టోటల్ మీరు చికెన్ బాయిల్ చేయడం, ఫ్రై చేయడం అంతా 10 మినిట్స్ చాలండి, అయిపోతుంది. చాలా ఈజీ అండ్ డిఫరెంట్ ఐటము. చూసారా, నేను తీస్తున్నట్లుగా తీసుకోండి. సో మొత్తం తీసేసాను నేను. ఇలా రెడీ అయింది. నాకు కూడా చిన్న బోన్స్ వచ్చినాయి. చూసారా, అట్లా పక్కన పెట్టేసుకోవచ్చు. మనకైతే మనం తీసిన పీచు లాంటి పదార్థమే మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ దీన్ని ఎలా చేయాలో చూద్దాము. ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి. అట్లాగే 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. నెయ్యి ఎందుకు వేసారు, చికెన్లో ఏంటా నెయ్యి అనుకోవద్దు, దానికి కూడా ఉంది, చూపిస్తాను చూడండి. తర్వాత ఫస్ట్ మిర్చి వేస్తున్నాను. చీల్చిన మిర్చి అండి, 2గా చీల్చిన అవసరం లేదు, ఒకవైపు కట్ చేస్తే మనకి పగలకుండా ఉంటాయి. చూసారా, జస్ట్ ఫ్రై అవ్వగానే జీడిపప్పు. నెయ్యి ఇందు గురించి వేసానండి. జీడిపప్పు ఆయిల్లో వేస్తే బాగోదు. అట్లానే మనం ఇప్పుడు నెయ్యి వేసాం కదా అనేసి మనకేమి చికెన్ నెయ్యి వాసన వచ్చేసి అట్లా ఏమి ఉండదు, బాగుంటుంది. తర్వాత చికెన్ వేసుకున్నాము. కొంచెం కరివేపాకు తర్వాతే వేయండి. ఇవన్నీ వేసిన తర్వాత, ముందుగా వేస్తే మనం ఆ ఫ్లేవర్ని మిస్ అయిపోతాము. తర్వాత కారం, అది కూడా 1 టేబుల్ స్పూనేనండి. నేను వేసింది చిన్న స్పూన్ ఉంది, నాకు 1 టేబుల్ స్పూన్ కంటే తక్కువే పడుతుంది 1/2 కేజీకి. నెక్స్ట్ గరం మసాలా, ఇది 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. లేదు మీ టేస్ట్కి కావాలంటే కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు, లేదా తక్కువైనా వేసుకోవచ్చు. 1.5 టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్గా ఉంటుంది, అన్ని స్పైసెస్ బాగా సరిపోతాయి. నెక్స్ట్ ఇది ధనియా పౌడర్ అండి, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. గరం మసాలా వేసినా సరే ధనియా పౌడర్ వేయడం వల్ల స్పెషల్ ఫ్లేవరు తెలుస్తుందండి మనకి, చాలా బాగుంటుంది. చూసారా, కలర్ అంతా చేంజ్ అయిపోయింది. అసలు ఎవరైనా నమ్ముతారండి ఇది చికెన్ అంటే? చెప్తే ఎవ్వరూ నమ్మరు. చికెన్ తినని వాళ్ళకి కూడా ఏదో మేము డిఫరెంట్ ఐటమ్ చేసాము అని చెప్పి పెట్టేస్తే తినేస్తారండి. మనం చెప్పేంతవరకు ఇది చికెన్ అని ఎవ్వరూ అనుకోలేరు. నెయ్యి వేసాం కదా బాగోద్దేమో అనే డౌట్ ఏమొద్దండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. సో ఇదండి ఇవాళ రెసిపీ, చాలా ఎమ్మీగా ఉంటుంది. ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యు ఇన్ ది నెక్స్ట్ వన్. బై బై.